మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్స్కి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము, ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు ఈ జూన్ మాసం అంతా కాపాడి మరి జూలై మాసంలోని మరి ఈ రెండో ఆదివారమున ఇంతవరకు దేవుడు ఆయన రెక్కల చాటున కాపాడినందుకు దేవాతి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఎంతోమంది ఈ దినము చూడలేక ఉన్నారు. మనం చూస్తున్నామంటే గొప్పతనము కాదు. ఎంతోమంది ఒక దినము మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే మన జీవితంలో ఇంకా ఏవైనా లోపాలు ఉన్నాయా సరి చేసుకోమని దేవుడు సమయము ఇస్తున్నాడు. మరి ఈ దినాన్ని దేవుని వాక్యము ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించాల. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలా. 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు నీకు నాకు. హల్లెలూయా. ఎంతోమంది నలిగిపోతున్నాం, ఎంతోమంది విశ్రాంతి లేదు, ఎంతోమందికి ప్రయాసపడుతున్నాం కానీ ఫలితాలు లేవు. ధనం ఉంది కానీ నెమ్మది లేదు, ఐశ్వర్యం ఉంది కానీ అన్నీ ఉన్నాయి కానీ కలవరం ఉంది. ఈరోజు మన జీవితాల్లోని ఆ కలవరం నుంచి ప్రయాసపడి భారత సమస్త జనులారా నా యొద్దకి రండి నీ దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు నీకు నాకు. ఒకసారి చూద్దాం దేవుని వాక్యము. ఆది కాండము ఒకసారి చూద్దాం. ఆది కాండంలో ఒక్కసారి చూద్దాం. 3వ అధ్యాయం 17, 19 వచనాలు చదువుతాం. 17, 18, 19 వచనాలు ఒకసారి చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయం ఒకసారి చదువుతాను, మీరు గమనించాలా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు నిలిపించును, పొలాల్లోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలానగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదవని చెప్పాను. ఆదాము తన భార్య చాలు. ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడ దేవుని వాక్యము ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు దేవుడు ఆదాము అవ్వ చేసినప్పుడు ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం ఆ ఏదైనా తోటలో దేవుడు ఉంచాడు. ఆ ఏదైనా తోటలోని చెట్టు ఫలాలన్నీ తినమన్నాడు. ఒక్క చెట్టు ఫలం తినద్దు, ఆ చెట్టు ఫలమును తింటే మరణం వస్తుందని దేవుడు ఆజ్ఞాపిస్తే చూడు, ఎంతోమంది మోసపోతున్నాం. ఎంతోమంది జీవితాల్లో మోసము జరుగుతుంది. గమనించాలి మీరు. నీతికి యథార్థంగా మాట్లాడినోడిని నమ్మరు. యథార్థంగా మాట్లాడతారు కదా, అలాంటి నమ్మరు. మోసము చేసే మాటలు, మోసం చేసి ఎలా మాట్లాడిందంటే తేనె కంటే తీయనైనది అంటే
తేనె కంటే తీగా మాట్లాడతారు. ఎలాగా ఒక మనిషిని బోల్తో కొట్టిస్తాడు, ఒక మనిషిని పాపములో నెట్టేస్తాడు, ఒక మనిషిని మాటల్లో పెట్టి మోసం చేసే మాటల్లో నమ్ముతారు. కానీ యథార్థంగా మాట్లాడేవాడిని అలా నమ్మరు. దేవుని వాక్యం ఏంటి సెలవిస్తుంది? నేను చెప్పిన ఒక్క చెట్టు ఫలం తినద్దన్నాడు దేవుడు. అదే చెట్టు మీరు గమనించాలా. మీరు నైజం, మనుషులు నైజం వెళ్ళడంటే ఏది చెప్పొద్దంటే అదే చెప్తారు. ఇది అందరికి చెప్పొద్దు ఈ విషయం అంటే అందరికి చెప్తారు. ఏది తినద్దంటే అదే తింటారు. ఏదో అక్కడికి వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండనంటే అక్కడికి వెళ్తారు. అంటే మనుషుని వీక్నెస్ ఏది చేయొద్దంటే అదే చేస్తారు. అందుకనే దుష్టుడైన సాతాను ఎలాగంటే మనుషుల్ని బోల్తో కొట్టించాడు. ఇంత ప్రయాసపడుతున్నామంటే ఇప్పుడు పాపములో మునిగిపోయాము. అంటే ఒక మనిషి పాపములో జీవిస్తున్నాడు. ఈ ప్రయాసపడుతున్నాం కానీ ఫలితాలు లేవు. ప్రయాసపడుతున్నాం ఈ పొట్ట కోసం, మోసం చేసి, తగాల చేసి, అది చేసి, ఇది చేసి ఏదో విధంగా చేస్తున్నాం. కానీ నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, మనుషుల్లో శాంతి సమాధానం లేదు. మీరు గమనించాలా. ఎప్పుడైనా పాపము చేసేవాడికి, పాపము చేస్తారు కదా, వాళ్ళకి నెమ్మది ఉండదు. పాపం చేసేవాడికి కలవరం వస్తుంది. నేను చేసే పాపానికి కలవరం పుట్టిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ పాపమే నిన్ను భయం పుట్టిస్తుంది. పాపం చేసేవాడు భయము, ఎప్పటికైనా భయంతోనే బతుకుతాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యము ఒకసారి చూద్దాం. అందుకనే మనము ప్రసంగి గ్రంథములో ఒకసారి అక్కడ చూద్దాం. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు. ఏ వాగ్దానము? అక్కడే 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనంలో చూద్దాం. ప్రభు చెప్తున్నాడు, నువ్వు పాపము చేసావు కానీ దేవుడు సంకల్పము, ఆయన రూపములో మనల్ని సృష్టించాడు. ఈరోజు ఇమేజ్ మనం చూస్తున్నామంటే ఎవరికి భూలోకములో ఎవరికి అధికారము ఇవ్వలేదు దేవుడు. జంతువులకు ఇవ్వలేదు, పశువులకు ఇవ్వలేదు, దేనికి కూడా అధికారం ఇవ్వలేదు. ఒకసారి గమనిద్దాం. దేవుడు ప్రతి దానికి ఒక మాట సెలవిస్తే ఆకాశము కలుగునుగా కంటే ఆకాశము కలిగింది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది. సమస్తము ఆయన మాటకి లోబడుతుంది. కానీ అన్నిటికీ ఆయన మాట చొప్పున సృష్టి అంతా తయారు చేశాడు దేవుడు. కానీ మనల్ని అలాగే తయారు చేయలే. మనుషులు కలుగునుగా కానీ చెప్పలేదు దేవుడు. ఎలాగ చేశాడంటే, మనల్ని ఎలాగ తయారు చేశాడంటే, ఆయన దేవుడు చేతులతోని మట్టిని పట్టుకొని ఒక రూపము తయారు చేసి, అంటే దేవుని పోలిక చొప్పున, దేవుడికి ఏదైతే పోలిక ఉందో అదే పోలిక మనల్ని తయారు చేశాడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టేశాడు మన కోసము. అలాగ ప్రేమించాడు యేసయ్య. నా బిడ్డలు ప్రయాసపడుతున్నారు, వీళ్ళకి నెమ్మది లేదు, కలవరము, కూర్చుంటే కలవరము, భయము. ప్రతి మనిషిని భయముని, ఆ భయాన్ని సృష్టించిన దుష్టుడైన సాతాను భయపడద్దు అన్నాడు దేవుడు. భయపడద్దు, నేను నీకోసము నా అరచేతులను నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు
వాగ్దానం చేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ప్రయాసపడుతున్నామంటే పాపములో మునిగిపోయాం, పాపములో పొల్లాడుతున్నాం, పాపములో ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుడికి మనసులే అంటే నువ్వు హృదయాన్ని దేవుడికి ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నావు? నీ పాపమే నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. నీ పాపమే నిన్ను ఈ నరకము నుంచి దేవుడు తప్పించాలనే ఒక ప్రణాళిక వేసాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డలు నశించిపోతున్నారు, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొంది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏ ఆత్మ కూడా నశించడం దేవుని చిత్తము కాదు. అందరూ మారు మనసు పొంది రక్షణ మార్గములో నడిపించాలనే దేవుడు ప్రణాళిక. ఇప్పుడు మన ప్రణాళిక అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ప్రయాసపడుతున్నాం కానీ ఫలితాలు రావట్లేదు. కారణం ఏంటంటే నీ పాప జీవితంలో ఇంకా జీవిస్తున్నావు. యేసయ్యకి నీ హృదయం ఇవ్వట్లేదు. ఈరోజునే దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడో అక్కడ ఒకసారి చూద్దాం. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 11:29 వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకునడి, అప్పుడు మీకు ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈరోజు నేను చెప్తున్నా, మన పాపము మనమే భారిస్తున్నాం, మన ప్రయాసమంతా మనమే భరిస్తున్నాం. నీకు ఏదైనా బాధ ఉందనుకో, కష్టం ఉందనుకో, ఏదైనా ఎలాంటి సమస్య అయినా, ఏ రోగమైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా పరిష్కారము యేసయ్యలోనే ఉంది. మీరు గమనించాలి. అది ఎక్కడికో వెళ్తున్నారు, మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో మీ దైవ సేవకుల దగ్గరతో పంచుకోనండి. మీ ఆత్మీయులు ఉంటారు కదా, వాళ్ళతో పంచుకోనండి. ఎక్కడ పడితే అక్కడ పంచుకోవద్దు. ఏళన చేస్తారు మనుషులు. ఎక్కడ వీక్నెస్ దొరికితే అక్కడ ఏళన చేస్తారు మనుషులు. అంటే ఎక్కడ పడితే అక్కడ నీ ఏదైనా బాధ ఉంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పొద్దు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఆ బాధ కోసం చెప్పండి. వాళ్ళు సేవకులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఏదైనా మీ ఆత్మీయులు ఎవరైనా ఉంటే, దేవుల్లో ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న వారితో నీ సమస్య చెప్పుకోవద్దు. లోకము నిన్ను ఏళన చేస్తుంది. ఏదైనా నీ వీక్నెస్ చెప్పావనుకో వాళ్ళని ఏళన చేసి ఇంకా నిట్టూర్పులో పడేస్తారు. ఎవరు సాయం చేయరు. డబ్బులు ఉన్నప్పుడే అందరు చుట్టాలు, డబ్బులు లేనప్పుడు ఎవరు రారు. ఈ లోకం ఏంటి చూస్తుందంటే డబ్బే చూస్తుంది. ఈ డబ్బు వెనకాదల యేసుప్రభువు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే ప్రయాసపడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. దుష్టుడైన సాతాను పక్కదారి పట్టిస్తున్నాడు. ఎలాగా? నీ జీవితము ఎవరికైతే నువ్వు సమర్పించుకుంటావో, నీ హృదయం ఎవరికైతే సజీవ యాగముగా ఎవరికైతే నువ్వు సమర్పించుకుంటావో అప్పటి నుంచి దేవుడు నీ జీవితంలో ఒక రూపాంతరంగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అక్కడ ప్రయాసము ఉండదు, నెమ్మది, మన ప్రాణానికి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. ఈరోజు మన ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, ఏదేదో చేస్తున్నాం, ఏదేదో ప్రయాసపడుతున్నాం, కానీ ఎక్కడ కూడా ఫలితాలు లేవు. ఒకసారి చూద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథంలోని ఒక మాట సెలవిస్తున్నాడు. ప్రసంగి 1:11 సూర్యుని క్రింద జరిగించుచున్న క్రియలు అన్నిటినీ నేను చూచి తిని, అవి అన్నియు
వ్యర్థములే, అవి ఒకడు గాలికైనా ప్రయాస పడినట్టున్నవి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ప్రసంగి సొలొమోను మహారాజు అన్నీ అనుభవించాడు. దేవుడు మంచి జ్ఞానం, వివేకం దేవుడు అనుగ్రహించాడు. అక్కడ చనిపోయిన స్థితిలో, ప్రయాస స్థితిలో ఉన్నప్పుడు అంత వ్యర్థము, ఈ భూలోకములో ఉన్న అన్నిటినీ వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు. అంటే ఒక్కసారి ప్రసంగి 2:11 వచనములు, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిందించి వివేచింపగా అవన్నీ వ్యర్థమనియు ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లామకారమైనది ఏదీ లేనట్టు నాకు కనబడుచున్నది. సూర్యుని క్రింద, మీరు గమనించారు, సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేనట్టు నాకు కనబడుచున్నది. ఈరోజు మన జీవితాల్లోని ఎంత ప్రయాసపడుతున్నాము. ఫస్ట్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను, ప్రయాసపడి భారమోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటే మనము ఏం చేస్తున్నామంటే, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు మీరు. ఈ లోకమే నా ఇల్లే శాశ్వతం అనుకుంటున్నావు. ఎన్ని కోట్లు సంపాదించినా ఈ లోకంలో, ఈ సూర్యుని క్రింద ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా, నువ్వెంత అనుభవించినా, ఈ లోకంలో ఎంత లక్షల కోట్లను సంపాదించినా, నువ్వు చనిపోయినప్పుడు నువ్వు కట్టుకున్న ఆఖరికి నువ్వు కట్టుకున్న నీ బట్టలు కూడా నేను తీసుకుని వెళ్ళలేవు. నువ్వు కట్టుకున్న నీ గోసు కూడా నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఈ సూర్యుని క్రిందన ఎంత ప్రయాసపడినా వ్యర్థమని సొలొమోను మహారాజు సెలవిస్తున్నాడు. ఈరోజు మన ప్రయాస పడుతున్నాం. అబద్ధాలు ఆడి, మోసాలు చేసి, కోట్లు సంపాదించి ఎవరి కోసం సంపాదిస్తున్నాం? ఓకే, దేవుడు అన్నిట్లోనే ఇస్తాడు. నీతిగా యథార్థంగా నువ్వు మనం జీవించాలి. ఫస్ట్ థింగ్, అడ్డదారులు వెళ్ళద్దు. మన జీవితము దేవుడు అది నేర్పించలేదు. అడ్డదారుల్లోని సంపాదించిన ఒక్కరోజు నాశనానికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ప్రతి వస్తువు దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు ఈరోజు మన జీవితాల్లోనే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, ఈ ప్రయాసమంతా వ్యర్థమే. నువ్వు అనుకోవచ్చు, ఈ భూలోకంలోని చాలామంది ధనవంతులు ఉన్నారు, మరి సంపాదించారు. ప్రాణాన్ని రక్షించుకోమను. ఈరోజు దేవుడు నీ ప్రాణం పిలుస్తుంటే, నీ ప్రాణం ఈరోజు నేను నీ ప్రాణం తీసేస్తానని దేవుడు పిలిచాడు అనుకో, ఆ డబ్బులు నీతో వస్తాయా? ఆ బంగారం నీతో వస్తుందా? ఆ ప్రయాస చేసావు, కోట్లు గడించావు, మోసం చేసి ఇష్టానుసారంగా మోసాలు ఎంతోమందిని అప్పులు చేసుకొని, వడ్డీని నువ్వు లాగి గడించావు, లక్షలు మోసం చేసిన గడించావు. ఆ డబ్బు నీతో వస్తుందా? ఆ డబ్బు రాదు. ఎన్ని లక్షలు సంపాదించినా, ఈరోజు ఎంత ప్రయాసపడినా ఈ సూర్యుని క్రిందన వ్యర్థమని సొలొమోను మహారాజు సెలవిస్తున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నావు కరెక్టే, కానీ దేవుడు మనకి ఏది కావాలో ఆ టైంకి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏది కూడా లోటు చేయడు దేవుడు. అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదము మనము పొందుకుంటాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అనేకులకు నువ్వు అప్పు ఇచ్చుదేవి కానీ అప్పు చేయవు నువ్వు. ఒక క్రైస్తవుడు ఒకటి చెప్తున్నా, మనము దేవుని దృష్టిలో మన పేరు ఉండాలి. ఈ భూలోకంలో గిన్నీస్ బుక్లో నీ పేరు కాదు,
జీవ గ్రంథం యందును నీ పేరు లిఖింపబడాల. అప్పుడు నీ పేరుంటే అప్పుడు పరలోక రాజ్యము మనకి స్థానం ఉంది. ఈరోజు ఆ పరలోక రాజ్యమే యేసయ్య పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఇక్కడే మనము ఆ పరలోక రాజ్యం ఇక్కడే భూలోకములో అనుభవిస్తున్నాం. అందుకనే యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకునిడే. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పటి నుంచి నీ జీవితంలో ఒక నూతన మార్పు కలుగు చేస్తాడు దేవుడు. మన భారము మన ప్రభు మీదే. నువ్వు ఎంత కష్టాలున్నా, ఎన్ని ప్రయాస పడినా, ఏదైనా నీ కష్టం వచ్చినా నా ప్రభు మీద వేసాయి, ఆయన చూసుకుంటాడు. పిల్లలు నీ మాట ఆలకించట్లేదా, దేవుడికి అప్పచెప్పు. నీ భార్య నీ మాటలు ఆలకించట్లేదా, దేవుడికి అప్పచెప్పు. నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా, దేవుడికి అప్పచెప్పు. దేవుడి మీద భారమే, ఆయన చూసుకుంటాడు. నీ ప్రయాసమంతా దేవుడు ఆ కార్యము దేవుడు చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎంత ప్రయాసపడినా ఫలితాలు రావట్లేదంటే నీ హృదయం యేసు ప్రభువుకి ఇవ్వట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా, ఒక యజ్ఞం చెప్తున్నా, నువ్వు ఎంత చదివినా, ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని లక్షలు గడించినా, ఎంత బంగారం సంపాదించుకున్నా, ఏది ఉన్నా యేసు లేకపోతే సున్నా. యేసు లేని ఇల్లు సున్నా. ఎంత ప్రయాసం, ఎన్ని కోట్లు సంపాదించినా సున్నా. యేసు కలిగి ఉంటే కోట్లతో సమానము. హల్లెలూయా. యేసును నువ్వు కలిగి ఉన్నావా, ఈ లోకంలో ధనవంతుడు కంటే నువ్వు గొప్పవాడువు నువ్వు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఈరోజు చెప్తున్నా, ఎందుకు ప్రయాసపడుతున్నావు అంటే, ఎన్ని కోట్లు సంపాదించినా యేసుని కలిగి ఉంటే, ఈరోజు ఆయన పిలుచుకున్నాడు అనుకో, ఆయన రాజ్యానికి నువ్వు వెళ్తావు. కానీ మరి ధనవంతుడు పిలుచుకున్నాడు అనుకో, ఎక్కడికి వెళ్తాడు? ఈ లోకంలో అన్నీ అనుభవించాడు, అన్ని సుఖభోగాలు అనుభవించాడు. ఎక్కడికి వెళ్తాడు? మోసాలు చేశాడు, మోసాలు చేసి సంపాదించినంత కోట్లు గడించాడు. ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకానికి వెళ్తాడు. అందుకని యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు బైబిల్లోని, ధనవంతుడు అనే ఓడు ఉంది, కానీ ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తున్నాడు. ఆడ మా లోకస్వార్తలు ఉంటుంది. ధనవంతుడు లాజర్, పేదోడు లాజరు పరలోకంలో అబ్రాహాము రొమ్ము ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. అబ్రాహాము రొమ్ము అనుకొని నెమ్మది పొందుచున్నాడు. ఈరోజు ధనవంతుడు కూడా చనిపోయాడు. అక్కడ ఆ ధనము అగ్ని ఆరదు, పురుగు చావద్దు. ఆ ధనవంతుడు అంటాడు, ప్రభువా నన్ను రక్షించయ్యా, ఆ నరకంలో అనుభవించినప్పుడు నన్ను రక్షించు. నా సహోదరులు 5 ఉన్నారు అక్కడ భూలోకంలో. ఒకసారి చెప్పాలి సువార్త. ఈ నరకం ఎలాగుంటాడంటే, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ నరకం కోసం యేసు ప్రభు తెలుసు కాబట్టే ఆ పరలోకం విడిచి నీ కోసము నా కోసము 2000 సంవత్సరాల క్రితము ఒక మానవుడుగా ఈ లోకానికి వచ్చి నీ కోసము ఆయన పరమాత్మ నుంచి పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే కానీ పాప విమోచన దొరకదు. ఆ పరమాత్ముడే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము నీ కోసము ఆయన ప్రణాళిక వేసాడు. మన కోసము ప్రణాళిక వేసుకొని ఆయనే ఈ భూలోకంలోకి దిగి వచ్చాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావు కదా, క్రీస్తు శకము అని నువ్వు రాస్తున్నావు కదా, ఆ క్రీస్తే లేకపోతే నీ డేట్ ఆఫ్ బర్తే లేదు. నువ్వు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నావు అంటే క్రీస్తు శకము. ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నాం, 2026 సంవత్సరం. ఈరోజు చరిత్ర చెప్తుంది యేసుక్రీస్తు కోసం. రోమీలు యేసు ప్రభుని సిలువేశాము, మేమే సిలువేసి ఆ సమాధిలో
దాచాము. యేసుప్రభు చెప్పాడు, మూడవ దినాన్ని తిరిగి లేస్తానని వాగ్దానం చేశాడు కదా. పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు ఆయన. ఈరోజు నేను ప్రకటించిన యేసు సజీవుడు. నేను ప్రకటించిన యేసు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా జీవిస్తున్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు సెలవిస్తుంటే, నువ్వు ఎంత ప్రయాసపడినా ఈ సూర్యుని క్రిందన వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నీకు ఏది కావాలో, నీ అవసరతలు ఏమి ఉన్నాయో అన్నీ తీరుస్తాడు. ముందు మొట్టమొదటిగా నీ హృదయమును యేసు ప్రభువుకి సమర్పించు. నీలోని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీర సజీవ యాగంగా ఎప్పుడైతే యేసు ప్రభువుకి సమర్పిస్తామో, ఆ మరుక్షణమే పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీకు నెమ్మదిని మన ప్రాణములకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోలేదనుకో, దేవుని ఆత్మ, యేసుప్రభు అన్నాడు, ఈ లోకాన్ని నేను జయించాను, నా ఆత్మని మీరు పొందుకున్నాడని యేసుప్రభు వాగ్దానం చేశాడు. నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు నేను ఎలాగ జీవించానో, ఈ లోకాన్ని ఎలాగ జయించానో మీరు కూడా జయించే శక్తి నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. మనము ఏం చేస్తున్నామంటే, మన పాపభారం మనమే మోస్తున్నాం, మన శాపం మనమే మోస్తున్నాం. నీకు ఏదైనా సమస్య వచ్చినా నువ్వే మోస్తున్నావు. నీ భారం అంతా ప్రభు మీద వేసాయి. దీన మనసు గలవాడు యేసు ప్రభు, సాత్వికుడు యేసు ప్రభు. మనల్ని ఏం చూసి మనం ప్రేమించాడు ఒక్కసారి గమనించండి. మనలోని ఏదైనా నీతి ఉందా? ఏదైనా మనలోని ఏది కొరత లేదు. ఆయన కృప, నేను ఏమై ఉన్నానంటే ఆయన కృప ద్వారా నేను జీవిస్తున్నాను, అంతే తప్ప నా జ్ఞానం ఉంది, నా నీతి నా అంత నీతి ఎవరికి లేదు, నువ్వు ఎంత ప్రయాసపడినా సున్నా. అతిశపడుతుంటారు ఒకరికొకరు చూసి, పోటీ తత్వం. నా సంఘంలో 10 లక్షల మంది వస్తున్నారు, నా సంఘములో ఎంతమంది వస్తున్నారు, అతిశపడుతున్నారు. ఎప్పుడు కూడా అతిశపడద్దు. ఏదైనా అతిశపడాలంటే ప్రభువులోనే అతిశపడాల. దేవుడిస్తాడు ఆయన. చిన్న మంద భయపడద్దు అన్నాడు, పెద్ద మంద భయపడద్దని చెప్పాడా బైబిల్లో వాక్యము మరి గమనించాలా. చిన్న మంద భయపడద్దు అన్నాడు, పెద్ద మంద అనలేదు అక్కడ. అంటే ఈరోజు నీ ధనం చూసి నువ్వు అతిశపడుతున్నావు, నీ హోదా చూసి నువ్వు అతిశపడుతున్నావు. నేను నా అంత గొప్పతనం ఎవరు లేడు అని నువ్వు అతిశపడుతున్నావు. మీరు గమనించాలా. హల్లెలూయా. నాశనానికి ముందు ఏది నడుస్తుందంట? నాశనం వస్తుంది మనకి, ఏది నడుస్తుందంట? హల్లెలూయా. దేనికి మహిమ కలుగునుగాక. నాశనానికి ముందు ఏది నడుస్తుందంటే గర్వము. అది దేవుడికి ఇష్టం లేన పని. దేవుడికి ఇష్టం ఉండదు. ఏ మనుషులో గర్వం ఉంటుందో ఆ మనుషులో దేవుడు ఆత్మ పనిచేయదు. పరిశుద్ధాత్ముడు నీలోని ఆయన రూపములోకి చెక్కబడతామని. అతిశపడాలంటే క్రీస్తులోనే అతిశపడాలి తప్ప నా అంత ధనం ఎవరికి, నా అంత పేరు ఎవరికి లేదు, నా అంత వాత్సర్యత ఎవరికి లేదు, నా అంత డిగ్రీలు ఎవరికి లేవు, నా అంత పరిచయ పద్ధతులు వద్దో. యేసుప్రభు చెప్తున్నాడు. వాళ్ళు చెప్తారు కానీ చేయరు, వాళ్ళు చెప్తారు కానీ మోయరు. ఎవరి మీద వేస్తారు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పరిసయ్యులు, యేసు ప్రభువు చెప్తున్నాడు, 23వ అధ్యాయం ఒకసారి చదువుదాం. హల్లెలూయా. 23 వచ్చిన, మీతో చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. ఆయనను వారి క్రియలు చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్తారు, నేను ఇంత ప్రయాసపడుతున్నాను, నేను ఇన్ని చర్చిలు కట్టించాను, నేను ఇంత చేస్తున్నాను, నా అంత ప్రయాసం ఎవరికి లేదు. ఏదైనా అతిశయపడాలంటే ప్రభువులోనే అతిశయపడాలి తప్ప నువ్వు ఏదో డ్రమ్ము కొట్టుకొని చెప్పొద్దు. నువ్వు ఏదైనా ప్రయాస పడావనుకో, నువ్వు ఏదైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏదైనా ప్రయాస పడాలనుకుంటే దేవుడి దగ్గర మన తండ్రిని గణపరచాలనుకుంటే ఒకసారి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, మోయం సోక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజం మీద వారు పెట్టుదురు కానీ తమ వ్రేళ్ళైనను వాటిని కదిలింపనొల్లరు. అంటే మనుషుల మీద భారం వేస్తున్నారు. మనకి ఎంత ఉందో, మనకి ఎంత సంపాదన ఉందో అంతవరకు ఖర్చు పెట్టుకోవాలి. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్లానింగ్ లేదు. దుష్టుడైన సాతాను ఎలా చేశాడంటే, డబ్బులు వచ్చాయనుకో, 2 లక్షలు సంపాదిస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడు. 2 లక్షలు సంపాదన నువ్వు నెలకి పక్కన 25% సేవింగ్ చేయాలా. నువ్వు ఎంతైనా, నువ్వు 10,000 సంపాదించినా ఒక 25% సేవింగ్లో పెట్టాలా. జ్ఞానం దేవుడు ఇస్తాడు. సేవింగ్ ఎందుకు? అవసరాలకి. ఎప్పుడైనా హఠాత్తుగా మనం ఏదైనా ఉన్నప్పుడు అవసరాలకి పనిచేస్తాడు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్నీ నేర్పిస్తాడు. మనకి అప్పు ఇచ్చితేవు కానీ అప్పు చేయవు నువ్వు ఇంకా జీవితంలో. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడికి నువ్వు నమ్మకంగా జీవించు. నువ్వు దేవుడికి నువ్వు ఏదైనా సాయం చేయాలనుకుంటే దేవుడికి సాయం చేయి, దేవుడికి ఇవ్వు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. డ్రమ్ము కొట్టుకోవద్దు, డ్రమ్ము కొట్టుకోవద్దు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీకు గిఫ్ట్ అంటే దశంభాగాలు ఇవ్వాలా. దేవుని సంఘములో ఎక్కడైతే నువ్వు టిఫిన్ తింటావో, ఎక్కడైతే బిర్యానీ తింటావో, దశంభాగాలు నీ సంఘములో ఇచ్చినప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం? ఆకాశ ద్వారాలు తెరవబడతాయి, పట్టజాలంత ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మనము విత్తకుండా మనకి ఆశీర్వాదం రాదు. దేవుడు ఆశీర్వాదం అబ్రహాము ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదింపబడాడు. అంటే అబ్రహాము అంత ధనము ఈ భూలోకంలో ఎవరికి లేదు, అంతగా దేవుడు దీవించాడు. అబ్రహాముకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం మనం అనుభవిస్తాం. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, డ్రమ్ము కొట్టుకోవద్దు. నువ్వు ఏదైనా నువ్వు చేయాలనుకుంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. వాక్యాలు అందరికీ తెలుసు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. అందరికీ తెలుసు వాక్యాలు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇక్కడ 6:2 వచనం చూద్దాం. కావున నీవు ధర్మము చేయనప్పుడు, ఏదైనా ధర్మం చేసినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని ఈరోజు నేను ఇక్కడ వాక్యం సెలవిస్తుంది.
నువ్వు ధర్మము నువ్వు చేసినప్పుడు అంటే దశంభాగాలు ప్రతి సంఘములో ఇవ్వాలి. అది దేవుని ఆజ్ఞ. అది యాజకుడు యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, స్వస్థత వచ్చినప్పుడు నీ వెళ్ళి నీ యాజకుడికి నీ కానుక సమర్పించుకోమన్నాడు. అది ఆ దశంభాగాలు దేవుని సంఘానికి, దేవుని కాపరికి చెందాలి. ఓకే. రెండోది, నువ్వు ఏదైనా ధర్మం చేయాలనుకుంటే, ధర్మం చేయాలనుకుంటే ఇక్కడ మీరు గమనించాలి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లో చేయలాగున నీ ముందర బోర ఊదింప వద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నీవైతే ధర్మము చేసినప్పుడు నీ ధర్మము రాష్ట్రముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి కూడా నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలెను. అట్లయితే రాష్ట్రమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, దేవుడు దశంభాగాలు దేవుని సంఘానికి చెందాలా? ఏదైనా నువ్వు ధర్మం చెయ్యాలనుకుంటే నువ్వు డ్రమ్ము కొట్టుకోవద్దు, వీడియోలు డ్రమ్ము కొట్టద్దు. ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ నీవు ధర్మం చేసినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలననే నువ్వు కోరుకుంటున్నావు. వేషధారులు ఆ పనులు చేస్తారు, డ్రమ్ము కొట్టుకుంటారు. ఈ డ్రమ్ములు వద్దు మనకి. దేవుని దృష్టిలో నువ్వు ఉండాలా. నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ ధర్మము రాష్ట్రమందు నీ తండ్రికి చెయ్యి. అది నీకు అక్కడ రాష్ట్రమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పెట్టద్దు. నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి నీ ధర్మం. నేను ఎంతమందికి 100 మందికి నేను ఆహారం పెట్టాను, నేను ఎంతమందికి నేను చేశాను, ఇన్ని వస్త్రాలు చేశాను, అది చేశాను, దేవునికి నామానికి మహిమ కలుగునుగా, మంచిదే. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు గమనించాల, నీవైతే ధర్మము చేసినప్పుడు నీ ధర్మము రాష్ట్రముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతి కూడా తెలియకుండా వలెను. ఇక్కడ క్లియర్గా నీ కుడి చెయ్య ఎడమ చేయ కూడా తెలియకూడదంట నీ ధర్మం చేసినప్పుడు. ఈరోజు ఎంత ప్రయాసపడుతున్నామో, ఇది చేస్తున్నాము, ఈ ధనాన్ని ఎలాగ సంపాదించాలా, కోట్లు ఎలాగ సంపాదించినా కట్టుకుని చనిపోయిన తర్వాత నీ కట్టుకుని గోసు కూడా నువ్వు తీసుకుని వెళ్ళలేవు. ఈరోజు నేను చెప్తున్నా, ఈ సూర్యుని క్రింద ఎంత ప్రయాసపడినా వ్యర్థము. సొలొమోను మహారాజు చెప్తున్నాడు, అన్నీ అనుభవించాడు. సొలొమోను మహారాజు ఈ లోకంలో గమనించాడు, వివేచించాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో అంత వ్యర్థము. ఈ సూర్యుని క్రిందన అంత వ్యర్థము. ఎంత ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తే మోసాలు చేసి, తాగాలు చేసి, అది చేసి, ఇది చేసి, ఈ 10 ఇళ్ళు సంపాదించాను, 100 ఇళ్ళు సంపాదించాను, ఇది చేసి, అది చేసి, ఎంత చేసినా ఆఖరికి అక్కడికి వెళ్ళాల్సింది. యేసు లేని ఇల్లు, యేసు లేని మనిషి లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా యేసు లేకపోతే సున్నా. అందుకనే ప్రభు సెలవిస్తున్నాడు, ధనవంతులు పరలోకము చేరాలంటే సూదు భుజములో ఒంటి దూరుతుందంట, కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలని అసాధ్యము. అందుకని నీకు నాకు ఈ రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించాడు. యేసును నువ్వు కలిగి ఉండు, నువ్వు అన్నీ కలిగి ఉన్నట్టే. యేసయ్య నువ్వు కలిగి ఉంటే నీతో నీ ప్రాణం పోయినప్పుడు కూడా యేసయ్య నీతోని వస్తాడు. ఆ యేసయ్యే ఆ సింహాసనమైన ఆ రాజ్యము, శాశ్వతమైన రాజ్యము నీకు నాకు అనుగ్రహించాడు. ఆ ప్రయాసము యేసు ప్రభువు మాట అంటున్నాడు, నా ఎద్దుకు రా, నేను సాత్వికును, దీన మనసు గలవాడును. నా ఎద్దుకు వస్తే నేను ఎప్పుడు కూడా
త్రోసివేయను. నేను ప్రేమిస్తున్నాను. ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆ పరలోకం విడిచి నీ కోసం నా కోసము ఆ కలువరిలో నీ పాపము నీ శాపమంతా భరించి ఆయన నామముయందు విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవము మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు, అప్పుడు నీకు నీ ప్రాణానికి పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడే నీలోని నెమ్మది, నీ ప్రాణానికి నెమ్మది కలుగజేస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా నేను నెమ్మదిగా ఉన్నాను అంటే అన్ని అబద్ధాలే. పరిశుద్ధాత్ముడు ఆయనలో నాలో ఆయన ఉన్నప్పుడే అప్పుడే మనకి నెమ్మదిగా ఉంటాం. ఏదైనా వచ్చిందనుకో సమస్య, ప్రభు మీద భారం వేస్తాం అంతే. ఆయన మీద వేస్తే ఆయన చూసుకుంటాడు. మన హ్యాపీగా మనకి విశ్రాంతి కలుగు చేస్తాడు దేవుడు. దేనికి ఆలోచించాం, ఏదైనా ఆయన చూసుకుంటాడులే. నా కుమారుడు మారట్లేదా, నా కుమారుడు నీకు అప్పచెప్తాను ప్రభు. నా భార్య మారట్లేదు, నీకు అప్పచెప్పాను ప్రభు. నా చుట్టాలు ఎవరు మారట్లేదు, దేవుడికి అప్పచెప్పు. ఎవరు అని దేవుడికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు అంటే, కలవరం వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని లేడని లెక్క. నువ్వు ప్రయాసపడుతున్నావంటే నీవు ఎంత ప్రయాసం. దేవుడికి మనము దృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుడు చేసిన ప్రతి పన్ను కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నూరంతలుగా. దేవుడు ఆజ్ఞకి నువ్వు లోబడు, దేవుడు నువ్వు చేసిన ప్రతి పని కూడా నూరంతలుగా దీవించునుగాక. ఆమేన్. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వేలాది స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యము ప్రభువా యేసయ్య ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి, ప్రతి బిడ్డలో ఈ వాక్యాన్ని తండ్రి ప్రభువా ఫలించి, సంఘానికి ప్రభు వచ్చిన బిడ్డలు, రాలేని బిడ్డలు, అలాగే తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. ప్రభువా తండ్రి ఆశీర్వాదానికి వారసులం మేము తండ్రి. మమ్మల్ని నియమించినందుకు స్తోత్రం. మమ్మల్ని ఈ జగత్తి పునాది వేయబడకముందే నీ కృపలో నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని రక్షించి కాపాడి, అలాగే ఎంతోమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ఈ వాక్యము ద్వారా తండ్రి ఇంకా మారు మనసు లేని వాళ్ళు ఉన్నారో ఆ మారు మనసు పొంది రక్షణ మార్గంలో నడిపించయ్యా. నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నెమ్మది, ప్రాణాలకి విశ్రాంతిని కలిగజేతండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి నీ ఆత్మతో నింపినందుకు స్తోత్రాలయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ రాజ్యములో నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. రాలేని బిడ్డలు కూడా తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభువా సంఘములో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సమావేశము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు ఏదైనా సలహాలు, ఏదైనా కామెంట్ రూపంలో మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్రేయర్ రిక్వెస్ట్ రాయండి. ఫోన్ ద్వారా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి, అంటే నేను ఏంటంటే మీటింగ్లో కానీ ఎక్కడెక్కడ బయట ఉంటాను, మీటింగ్లు కానీ ఫోన్ ఎత్తకపోవచ్చు. మీరు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే వాట్సాప్ నుంచి మెసేజ్ పెట్టండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఏదైనా అర్జెంట్ ఉంటే నేనే మీకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాను. ఇంతవరకు 2100 సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ, ఇంకా మా ఫ్యామిలీ ఇంకా లక్షలోకి వెళ్ళాలా, కోట్లోకి వెళ్ళాలా. ఎవరు కూడా, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు. అందరూ మారు మనసు పొందాలనే దేవుని చిత్తము, నా ప్రయాసము కూడా. దేవుని ఉద్దేశము నీ పట్ల నూరంతలుగా జరుగునుగాక. ఆమేన్. మీకు ఏవైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే
మెసేజ్ రూపంలో పంపించండి. మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.